బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం జగన్ సిపిఆర్ఓ వైసీపీ రాష్ట్ర మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పోడి శ్రీహరిని పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై కుప్పం పోలీసులు ఏప్రిల్ 15న శ్రీహరిని అరెస్ట్ చేశారు. విజయవాడలో అదుపులోకి తీసుకుని కుప్పం తరలించారు. అయితే అప్పట్లో కుప్పం కోర్టు రిమాండ్ను తిరస్కరించి బెయిల్ మంజూరు చేసింది. కుప్పం కోర్టు రిమాండ్ రిజెక్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు కుప్పం కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. శ్రీహరి సుప్రీంకోర్టును ఆశ్రయించినా అక్కడ కూడా ఆయనకు ఊరట లభించలేదు. హైకోర్టు స్టేను తొలగించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో బెంగళూరులో ఉన్న శ్రీహరిని కుప్పం పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో ఇవాళ కీలక విచారణ జరగనుంది. శ్రీహరి తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్తో పాటు రిమాండ్ తిరస్కరణపై పోలీసులు దాఖలు చేసిన పిటిషన్స్ ను కోర్టు విచారించనుంది. జగన్ సిపిఆర్ఓ వైసీపీ రాష్ట్ర మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని మళ్లీ అరెస్ట్ చేశారు కుప్పం పోలీసులు. అయితే బెంగళూరులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఏదైతే కుప్పం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు సంబంధించి హైకోర్టును పోలీసులు ఆశ్రయించిన నేపథ్యంలో స్టే విధించినది. ఈ నేపథ్యంలో అతను హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించినప్పటికీ సుప్రీంలో కూడా అతనికి చుక్కెదురైన సిచ్యువేషన్. మొత్తంగా మరోసారి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ అమరావతి నుండి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మొత్తంగా శ్రీహరిని మరోసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే గతంలో ఏదైతే కస్టడీ రిమాండ్కి సంబంధించి కావచ్చు, అతను స్టే తెచ్చుకున్న నేపథ్యంలో సుప్రీంలో కూడా చిక్కు ఎదురైంది. మరి ఇప్పుడు మరోసారి అదుపులోకి తీసుకున్న క్రమంలో తరువాత ఎలా ఉండబోతున్నాయి పరిణామాలు? మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ సంబంధించిన రాష్ట్ర మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి మాజీ సీఎం జగన్కి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సిపిఆర్ఓగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన్ని ఈరోజు తెల్లవారుజామున 5:30 సమయంలో బెంగళూరులో ఉన్న శ్రీహరిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆయన పక్కనే ఉన్న సహచరులకి కుప్పం పోలీసులు అని చెప్పినట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే విచారణకు సహకరించాలండి, విచారణకు సంబంధించి మిమ్మల్ని విచారణ చేయాల్సింది రమ్మని చెప్పి కోరినట్టు తెలుస్తూ ఉంది. వెంటనే పోలీసులకైనా సహకరిస్తూ 5:30 సమయంలో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. అక్కడి నుంచి మరి ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది ప్రశ్నగా మిగిలింది. అయితే వాళ్ళ అనుచరులకు ఇచ్చిన సమాచారం ప్రకారం కుప్పం పోలీసులు అని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు ప్రస్తుతం శ్రీహరికి సంబంధించి కూడా స్టేట్లో అంటే ఇప్పటి వరకు అనధికారికంగా కావచ్చు, అధికారికంగా కావచ్చు, ఎక్కడా కూడా ఎటువంటి ఎఫ్ఐఆర్లు నమోదవలేదు. అయితే సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి విచారణ జరుగుతుంది కాబట్టి ఎక్కడైనా విచారణ చేసిన సమయంలో శ్రీహరి పేరు చెప్తే ఒకవేళ అందులో యాడ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక మనకన్నా సమాచారం ప్రకారం ప్రస్తుతానికైతే శ్రీహరిని కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. దాన్ని పోలీసులు అయితే ధృవీకరించిన పరిస్థితి కనిపించట్లేదు. ఇక మరొక వైపు శ్రీహరి వ్యవహారానికి సంబంధించి ఈ నెల 1వ తేదీన ఉదయం 8:30 సమయంలో ఆయన నివాసం నుంచి మాజీ సీఎం జగన్ నివాసానికి వెళ్తున్న సమయంలో పోలీసులు ఆయన్ని అదుపులో తీసుకున్నారు. అక్కడి నుంచి కుప్పం తీసుకెళ్లారు. కుప్పంలో ఆయన్ని పోలీసులు కోర్టులో హాజరుపరిస్తే ఆయనకు వెంటనే బెయిల్ కూడా మంజూరైంది. రిమాండ్ రిపోర్ట్ ని న్యాయస్థానం రిజెక్ట్ చేసింది. దాన్ని సవాల్ చేస్తూ కూడా ఏపీ హైకోర్టులో కుప్పం పోలీసులకు సంబంధించి ఒక పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై సుదీర్ఘంగా విచారించిన ధర్మాసనం 10 రోజుల క్రితం కూడా డిస్మిస్ చేసింది. బెయిల్ పిటిషన్ ని డిస్మిస్ చేసిన పరిస్థితి కనిపించింది. దానిపై స్టే కూడా విధించింది. అయితే అరెస్ట్ చేయాలా వద్దా అనే దానికి సంబంధించి కూడా ఏమాత్రం కూడా దాంట్లో పేర్కోలేదు. కానీ 21వ తారీఖు దీన్ని తదుపరి విచారణ చేస్తామని చెప్పి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత దానికి సంబంధించి ఏపీ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయడానికి వాదోపాదాలు జరగడానికి టైం తీసుకున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు శ్రీహరి తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఇచ్చిన దానికి సంబంధించి బెయిల్ డిస్మిస్ పై స్టే విధించాలి, కుప్పం ఇచ్చిన తీర్పుని అమలు చేయాలని చెప్పి కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన ధర్మాసనం కూడా శ్రీహరి పిటిషన్ డిస్మిస్ చేస్తూ హైకోర్టులో ఈ రోజు విచారణ ఉన్న నేపథ్యంలో తాము దీంట్లో జోక్యం చేసుకోలేమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో శ్రీహరికి ఒకసారి ఈ కేసులో చుక్కెదురైన పరిస్థితి కనిపించింది. అయితే ఈ రోజు ఈ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో తెల్లవారుజామున శ్రీహరిని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. విచారణకి సహకరించాలని చెప్పి కూడా కోరిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో విచారణకు సంబంధించి కూడా శ్రీహరికి సంబంధించి ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా కీలకమైన సమాచారం కొంత వివరాలు సేకరిస్తున్నారు. దానికోసమే కావాలనే అరెస్ట్ చేసే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలైతే విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రస్తుతం.